కేసీఆర్ అపాయింట్మెంట్ తీసుకొని కేసీఆర్ ముందు కూర్చొని కేసీఆర్తో చెప్పిండట, సార్ ఇట్లా కొంతమంది రైతులు నా దగ్గరకు వచ్చిర్రు, వచ్చి వాళ్ళ బాధలు కష్టాలు చెప్పుకున్నారు, మొత్తం పంట అంతా కూడా ఎండిపోయింది, పాపం కొంతమంది వరేసిరు, కొంతమంది కూరగాయలు వేసిరు, కొంతమంది మక్కేసిరు, ఇట్లా రకరకాల పంట వేసిరు, ఆ పంట మొత్తం ఎండిపోయింది, కాలువలకు నీళ్లు రాక మొత్తం ఆగమాగం పరిస్థితి, కేవలం గజ్వేల్ నియోజకవర్గం మాత్రమే కాదు మిగతా నియోజకవర్గాలలో కూడా మొత్తానికి నీళ్ళు వస్తలేవు, చాలా సఫరింగ్ ఉంది, చాలా ఇబ్బంది అవుతుంది, ప్రాజెక్టులలో నీళ్లు ఉన్నాయి, మళ్ళా ప్రాజెక్టులలో నీళ్లు ఉన్నాయి, ప్రాజెక్టులకి వెళ్ళి కిందికి నీళ్ళు వదులుతలేరు, ఎందుకు వదులుతలేరు అర్థమైతలేదు, సార్ దయచేసి మీరు హెల్ప్ చేయండి అని చెప్పి ఆ లీడర్ పోయి కేసీఆర్ చెప్పుడుతోటే కేసీఆర్ ఇమీడియట్లీ కనుక్కున్నాడట, అసలు ఏంది నీళ్ళు ఏడికెళ్ళి వస్తలేవు, ఏం కథ, నీళ్లు రాకపోవడానికి గల కారణం ఏంది, ఎక్కడెక్కడ పంటలు ఎండిపోతున్నాయి, ఏ ఏ జిల్లాకు నీళ్ళు అవసరం, ఏ ఏ నియోజకవర్గానికి నీళ్ళు అవసరం, ఏడికి రావాలి నీళ్ళు అని చెప్పి కేసీఆర్ మొత్తం డేటా తీసుకున్న తర్వాత ఇమీడియట్లీ ఇరిగేషన్ అధికారులకు ఫోన్ చేసిండు, అంటే నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి అధికారులకు ఫోన్ చేసి కేసీఆర్ వాళ్ళతో మాట్లాడిండట, ఇగో పలాని కాడ మొత్తం పొలాలు ఎండిపోయినాయి, దుక్కులన్నీ ఎండిపోయినాయి, పంట పండిస్తున్నటువంటి రైతులు ఇబ్బంది పడుతుర్రు, కొంతమంది రైతులు వరేసిరు, వరి మొత్తం ఎండిపోయింది, కొంతమంది రైతులు మొత్తం ఏదైతే కూరగాయలు ఉన్నాయో కూరగాయలు ఎండిపోయినాయి, కొంతమంది రైతులు కందులేసిరు, కొంతమంది రైతులు పసుపేసిరు, మొత్తం ఎండిపోయింది, ఆగమాగం పరిస్థితి, ఇమీడియట్లీ కాలువలకు నీళ్ళు వదలండి, లేకపోతే ఇబ్బంది అవుతుంది, రైతులు సఫర్ అవుతురు అని కేసీఆర్ ఒకే ఒక్క మాట ప్రభుత్వ అధికారులకు ఫోన్ చేసి ఇరిగేషన్ అధికారులకు కేసీఆర్ నీళ్లు వదలండి, కాలువలన్నీ ఎండిపోయినాయి, నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాలువలన్నీ నిండుగా ఉంటుండే, కాలువలలో నీళ్లు మస్తుగా ఉంటుండే, ఇలా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు నీళ్ళు ఎందుకు వదులుతలేరు, ప్రాజెక్టులలో నీళ్లు ఉన్నాయి, ప్రాజెక్టులకు వెళ్ళి కాలువలకు నీళ్ళు ఎందుకు పోతలేవు, నీళ్ళు వదిలిపెట్టాల్సిందే లేకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పి కేసీఆర్ ప్రభుత్వ అధికారులకు చెప్పిన వెంటనే ఇరిగేషన్ అధికారులు ఆ కాలువల దగ్గరికి పోయి చూసి అక్కడ డిస్కస్ చేసి ఈ కాలువలు నిజంగానే ఎండిపోయినాయి, పరిస్థితి బాగాలేదని చెప్పి కేసీఆర్ చెప్పినటువంటి 2-3 గంటలలోనే ఇరిగేషన్ అధికారులు కాలువలకు నీళ్ళు వదిలేరు, ఏదైతే ప్రాజెక్ట్ ఉండే ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన గేట్లు ఓపెన్ చేసి కాలువలకు నీళ్ళు వదిలేరు, ఇప్పుడు ఆ కాలువలకు సంబంధించినటువంటి దాంట్లో మోటార్లు వేసి రైతులు వాళ్ళ పంటకు నీళ్లు అందిస్తున్నటువంటి పరిస్థితి, అంటే నీళ్లు కట్టుకుంటున్నారు, ఇప్పుడు కాలువలో వస్తున్నటువంటి నీళ్లు రైతులకు కూడా పోతున్నాయి, కేసీఆర్కు రైతులు థ్యాంక్ యూ చెప్తారు, సార్ థ్యాంక్ యూ సార్, మేము చాలామంది లీడర్ల దగ్గర తిరిగినాం, వాళ్ళు పని చేయలేదు, కేసీఆర్ దగ్గర ఓడితోటే కేసీఆర్ పనిచేసిండు, కేసీఆర్ డైరెక్ట్ అధికారులతో ఫోన్ చేసి మాట్లాడిండు, ఎట్టి పరిస్థితుల్లో కాలువలకు నీళ్లు రావాలి, మీరు ఏం చేస్తారో నాకు తెలియదని చెప్పిండట, గజ్వేల్లో కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ పక్కనే చాలా కాలువలు ఉంటాయి, నేను పోయినా చూపించినా కూడా ఆ కాలువలకు నీళ్లు వస్తలేవు, కేసీఆర్ ఉన్నప్పుడు వస్తుండే, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నీళ్లు మొత్తం పనిచేసారు, వాటికి కూడా చెప్పిండట కేసీఆర్, పొలాల పక్కనే ఉంటుంది, మధ్యలో ఉంటుంది ఒక లైను, ఇమ్మీడియట్లీ కాలువలకు నీళ్లు రావాలి,